హలో. హాయ్ గైస్. ఇవాళ వచ్చి మనం ఇన్స్పెక్ట్ ఆఫ్ ఎలిమెంట్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఇన్స్పెక్ట్ ఎందుకు చేయాలి, ఇంతకీ ఏం ఇన్స్పెక్ట్ అనేది ఒకసారి చూద్దాం. మనం ఏదో ఒకటి ఓపెన్ చేద్దాం, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసిన ఏది తీసుకుందాం. ఓకే, ఇదే తీసుకుందాం. కోర్స్ ఉంది కదా, మన వెబ్సైట్ తీసుకుందాం. ఇప్పుడు నార్మల్గా ఇన్స్పెక్ట్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఇన్స్పెక్ట్ అని ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ ఇచ్చారనుకోండి, మనకి మామూలుగా ఇన్స్పెక్ట్ అంటే ఏంటి, ఒక దాని గురించి తెలుసుకోవడం కదా. సేమ్ అలానే దీని మీద ఇన్స్పెక్ట్ క్లిక్ ఇస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఒకటి. ఇదంతా ఏంటి, అంతా ఏంది అర్థం కాలేదని చెప్పి ఏమనుకోకండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇచ్చా అనుకోండి, మనకి ఇవన్నీ ఇన్స్పెక్ట్ చేయొచ్చు. అంటే దీని మీద క్లిక్ ఇచ్చాను, ఇది ఏంటి అనేది ఇక్కడ టైటిల్ ఉంది చూడండి. ఇలాంటిది మనం ప్రతి ఎలిమెంట్ కోసం ఇన్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆ ఎలిమెంట్ ఏంటి, ఏమొస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, ఇది నేను ఇక్కడ దీనికి నేమ్ మార్చొచ్చు. ఏమంటే ఇది టెంపరరీనే, మనకు మళ్ళీ వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు కోడ్ మీద సర్చ్ వచ్చింది, నేను ఇంటూ కొట్టా అనుకోండి, నాకు ఇది ఇలానే ఉంటుంది. ఇన్ కేస్ నేను ఇప్పుడు రిఫ్రెష్ చేశాను అనుకోండి పేజ్, ఆటోమేటిక్ నాకు ఒరిజినల్ పేజ్ ఏముందో అది వచ్చేస్తుంది. దీనికి షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ ఐ, ఇన్స్పెక్షన్ ఆఫ్ ఎలిమెంట్ అంటారు. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి జావా స్క్రిప్ట్ రాసాం కన్సోల్లో, ఇక్కడ ఎలిమెంట్స్ మీద క్లిక్ ఇస్తే మనకు అనేది కోడ్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనము నార్మల్గా ఎవరైనా సైట్స్ అనేది ఒకసారి టెస్ట్ చేయొచ్చు, చూడొచ్చు ఇలా. లేదా ఒక్కసారి కావాలంటే వాళ్ళ సైట్ మనం తీసుకోవచ్చు, అంటే తీసుకోవచ్చు మీన్స్ స్క్రాప్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నాకు ఏదో ఒక పార్ట్ తీసుకుందాం, ఈ పార్ట్ నచ్చింది, దీని మీద క్లిక్ ఇచ్చాను, దీని లోపలంతా నాకు న్యావ్ ఉంది చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ లోపల. ఇంకోసారి చూపిస్తానండి, మనం ఇలా పోతుంటే ఇలా కనిపిస్తుంది మనకు. దీని మీద క్లిక్ ఇచ్చాను అనుకోండి, నాకు ఇదంతా న్యావ్ బార్. సో నేను దీని మీద కాపీ చేస్తాను, కాపీ చేసి కాపీ ఎలిమెంట్ కొడతాను. దీనికి మనకు సిఎస్ఎస్ మొత్తం రైట్ సైడ్లో ఉంటుంది. మనం జస్ట్ అది కాపీ చేశాను. మనకి ఇక్కడ వెళ్ళేసి ఆన్లైన్ హెచ్టిఎంఎల్ లర్నర్ ఒకసారి ఓపెన్ చేశాను, ఇందులోకి వెళ్ళేసి ఇక్కడ ఫేస్ చేశాను కోడ్ మొత్తం. ఇప్పుడు వెళ్ళి నేను రన్ కొట్టాను, నాకు ఇదంతా వచ్చింది చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఇదంతా నేవర్. ఇప్పుడు మనకి సిఎస్ఎస్ ఎందుకు రాలేదంటే మనం యాడ్ చేయలేదు సిఎస్ఎస్. ఇది యాక్చువల్గా బూట్స్ట్రాప్ ద్వారా చేసాము. సో మనకు తెలిసి సిఎస్ఎస్ రాదు. మనకైతే బేసిక్ ఒక స్ట్రక్చర్ అనేది ఇలా తీసుకోవచ్చు. మనకి ఇంకోటి కూడా ఉంటుంది, ఇలా వెళ్ళేసి ఇట్లా ఇలా చేస్తే మనకు రెస్పాన్స్నెస్ సైట్. ఇప్పుడు ఇది మొబైల్కి కరెక్ట్ సూటబుల్, ఇది ట్యాబ్స్కి, ఇలా అంతా చెక్ చేసుకోవచ్చు మనం. అంటే లైక్ ఇప్పుడు అంతా వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత దాని గురించి ఇన్స్పెక్షన్ ఎలా చేస్తారు, అది ఇన్స్పెక్ట్ ఆఫ్ ఎలిమెంట్ అంటే. మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఇక్కడ వ్యూ పేజ్ సోర్స్ ఉంటుంది. దీంట్లోకి మీరు వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడండి మొత్తం కోడ్ మొత్తం ఇక్కడ ఉంటుంది. మనం వెబ్సైట్ రాసింది అంత కోడ్. మీరు అనొచ్చు ఇదంతా కాపీ చేసి ఇప్పుడు వెళ్ళి నేను ఇక్కడ కొత్త దాంట్లో పేస్ట్ చేస్తే నాకు అంతా వచ్చేస్తుంది కదా అని. చేయొచ్చు, బట్ ఏమంటే మనకి దానికి సిఎస్ఎస్ అనేవి వేరే దాంట్లో కూడా మనకు మ్యాక్సిమం వస్తుంది. ఇప్పుడు చూడండి నాకు ఎలా వచ్చింది, ఇదంతా ఇట్లా వస్తుంది. బట్ కొంచెం అలైన్మెంట్ అనేది సరిగ్గా ఉండదు. మనం మామూలుగా వెబ్సైట్స్ ఇలా కాపీ కొట్టచ్చు, కాపీ అనకూడదు కానీ, అంటే ఒకసారి ఇలా ఇన్స్పెక్ట్ చేయొచ్చు. మనం కావాలంటే మనం చేసుకుని దీన్ని చేంజెస్ చేయొచ్చు. ఇది నార్మల్గా ఇన్స్పెక్షన్ ఆఫ్ ఎలిమెంట్. ఇది ఒక డెవలపర్ అనేది మాక్సిమం తెలియాలి, ఒక వెబ్ డెవలపర్ కానీ ఎలా చేయాలి అనేది ఒకసారి ఐడియా ఉండాలి ఇన్స్పెక్ట్. మనకి ఎందుకంటే మళ్ళీ ఫర్దర్ ముందరకు వెళ్ళిన తర్వాత, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ తీసుకుందాం, facebook.com లాగిన్ ఆన్ సైట్ ఇట్లా వెళ్ళాము. ఇప్పుడు ఇదేంది, మనకి ఇది కావాలా, ఇది ఎంత ట్రై చేసినా ఇది రాలేదు. ఇన్స్పెక్ట్ మీద క్లిక్ ఇవ్వండి, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇస్తే ఇదేమి ఇమేజ్. సో మనం ఇమేజ్ అనేది ఇలా కాపీ చేయొచ్చు, దీని మీద క్లిక్ ఇచ్చి ఇమేజ్ కాపీ చేసుకోవచ్చు. మీకు నార్మల్గా ఓపెన్ చేసినప్పుడు వచ్చి ఇలా రైట్ సైడ్లో ఇలా వస్తుంది మామూలుగా. మీకు ఇలా కొంచెం కంజెస్టెడ్ సరిగ్గా లేదనుకోండి, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ ఇవ్వండి, ఇక్కడ మీకు ఎట్లా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ ఇవ్వండి, కిందకి వస్తుంది, పేజ్ అనేది నీట్గా పైన కనిపిస్తుంది. సో ఇది ఇన్స్పెక్ట్ ఆఫ్ ఎలిమెంట్. ఇది అడిషనల్ టాపిక్, జస్ట్ ఊరికే నేను చెప్తున్నా అంతే. ఇంకా మనకి ఇవాళ ఒక సైట్ చెప్తుంది కదా మామూలు సీక్రెట్ సైట్. ఇవాళ సైట్ వచ్చి కోడ్ కన్వర్ట్ డాట్ ఏ అని ఒక సైట్ ఉంది. కోడ్ కన్వర్ట్, ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కన్వర్ట్ అని కొట్టండి, మీకు అదే వస్తుంది, కోడ్ కన్వర్ట్ ఏ అని. దీని మీద క్లిక్ ఇస్తే ఇది మామూలుగా ఎందుకు యూస్ చేయాలంటే, ఇప్పుడు నార్మల్గా వేరే లాంగ్వేజ్లో రాసింటారు కోడ్, అక్కడ నుండి మనకు వేరే దాంట్లో కన్వర్ట్ అవ్వాలంటే మీకు ఓపెన్ అవ్వగానే ఒక అకౌంట్ అడుగుతుంది, జస్ట్ రిజిస్టర్ అవ్వండి, మీకు డైలీ 10 క్రెడిట్స్ ఇస్తాడు ఫ్రీగా. ఇప్పుడు మనం ఒక దాంట్లో రాసి ఇంకో దాంట్లో కన్వర్ట్ చేయొచ్చు కోడ్.
ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటాయి. మనకి ఇప్పుడు చూద్దాం ఆగండి. కోడ్ ఇన్ ఏమిద్దాం, ప్యాటర్న్ కోడ్ ఇన్ పైథాన్, ఏదో కోడ్ ఇస్తున్నాను నేను అంతే. మనకి ఇది ఉంది కదా, ఇది కాపీ చేశాను, కోడ్ కాపీ అయింది. ఇప్పుడు వెళ్ళాను ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు మనకి ఇక్కడ నుండి జావాస్క్రిప్ట్లోకి రావాలి కోడ్. ఇక్కడ కన్వర్ట్ కొడతాను. ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా ఏదో జనరేట్ చేసింది, బట్ మనకు కన్ఫర్మ్ తెలియదు ఇది కరెక్ట్ కాదు. ఒకసారి టెస్ట్ చేద్దాం. కోడ్ కాపీ చేశాను, ఆన్లైన్ జేఎస్ కంపైలర్, కోడ్ పేస్ట్ చేశాను, రన్ చేశాను. చూడండి మనకు వచ్చింది, నీట్గానే వచ్చింది. ఇది 5 వచ్చింది. సో ఇలా మనం కోడ్ అనేది కన్వర్ట్ చేయొచ్చు దీని నుండి దీనికి. ఇది మనకి వాళ్ళది ఒకటి సీక్రెట్ సైట్. ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటాయి దీంట్లో. ఏ లాంగ్వేజెస్ అయినా ట్రై చేయొచ్చు. C++, జావా, జావా స్క్రిప్ట్. ఏమంటే మనకి డైలీ క్రెడిట్స్ అయితే 10 క్రెడిట్స్ ఇస్తాడు. ఇప్పుడు నేను 2 టైమ్స్ యూస్ చేస్తాను కాబట్టి నాకు 8 వచ్చింది. సో ఇలా డైలీ మనం 10 టైమ్స్ అనేది కోడ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక దాంట్లో రాసి ఇంకో దాంట్లో కన్వర్ట్ చేయొచ్చు. సరే HTML ఉందా? HTML నాకు తెలిసి మ్యాక్సిమం ఉండకపోవచ్చు. లేదు, ఎందుకంటే అది వెబ్ డెవలప్మెంట్ సైడ్ వస్తుంది కాబట్టి లేదు అది. ఇంకా మామూలు ఏమైనా కోడ్ టు కోడ్ చేంజ్ చేసుకోవాలంటే మనం ఇలా చేసుకోవచ్చు. ఇది మనకి ఇవాళ సీక్రెట్ సైట్. ఇంకా మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఇన్స్టాలో ఫాలో కావండి. ఇంకా మనకి యూట్యూబ్లో అక్కడ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. ఇంకా అంతే. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్. Audio Jungle.